2003లోని ఈ ఆశ్రమాన్ని నిర్మించారండి. 27 అక్టోబర్ 2004లో రాజరాజేశ్వరీదేవి పంచలోహ విగ్రహాన్ని నిర్మించారు. అదేవిధంగా 2005లో సాయిబాబా విగ్రహము, 2006లో రాజరాజేశ్వరి సహిత రాజేశ్వరుడు, లక్ష్మీ గణపతి, సూర్యనారాయణ స్వామి, సీతారాముల ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. అంటే ఈ ఆలయం లోపల ఇంకా 4 గుళ్ళు ఉన్నాయండి. అవన్నీ కూడా విగ్రహాలు ప్రతిష్ఠించారు. తర్వాత 23 నవంబర్ 2008లో కోటి కుంకుమార్చన యాగం చేశారని చెప్పాను కదా! ఆ యాగంలో భాగంగా అక్కడ ఏంటంటే శ్రీచక్రాలను కూడా నిర్మించారు. ఈ శ్రీచక్రాలు మొత్తం 4 బ్లాకులుగా ఉంటాయండి. ఒక్కొక్క బ్లాకులో సుమారు 250 శ్రీచక్రాలుగా విభజించి మధ్యలో 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో మహామేరు నిర్మాణంతో ఈ ఆలయంలో ప్రవేశించేసరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక అద్భుత శక్తి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఈ ఈ ఆలయం గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే